విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ లో కీలక విషయాలు బయటపడుతున్నాయి. కృష్ణలంక సీఐ నాగరాజు చిత్రహింసల వల్లే తన కుమారుడు మృతి చెందినట్లు సాయి కృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు బయటకొచ్చింది. కృష్ణలంక మాచవరం పరిధిలో నమోదైన పలు కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో మే మొదటి వారంలో మార్కాపురంలో ఉన్న సాయి కృష్ణను పోలీసులు తీసుకొచ్చారని విజయలక్ష్మి ఫిర్యాదులో రాసింది. ఆ విషయం తెలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళితే తన కుమారుడిని చంపేస్తానని, ఫోటోకి దండ రెడీ చేసుకోమని సీఐ నాగరాజు బెదిరించాడని రాసింది. తన కుమారుణ్ణి చూపించని అడిగితే తనపై కోప్పడ్డారని కూడా ఫిర్యాదు లేఖలో పేర్కొంది విజయలక్ష్మి. అంతేకాకుండా సాయి కృష్ణను కొడుతుంటే ఆ అరుపులు తనకు వినిపించాయని తెలిపింది. దీంతో పై అంతస్తుకు వెళ్లి సాయి కృష్ణని చూశానని ఫిర్యాదులో రాసింది తల్లి విజయలక్ష్మి. స్టేషన్లో తన కొడుకుని చిత్రహింసలు పెట్టి చంపేసి మృతదేహం దొరకకుండా కాల్చేశారని తమకు సమాచారం వచ్చిందని చెప్పింది విజయలక్ష్మి. బంధువుల సహకారంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశామని తెలిపింది. సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 19న సిపికి ఫిర్యాదు చేసింది సాయికృష్ణ తల్లి. ఫిర్యాదు కాపీపై సిపి ఆమోదంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, సాయికృష్ణ వ్యవహారానికి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ విషయంలో తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సిఐ ఆయనే ఈ మొత్తం వ్యవహారానికి కారణం, తన కుమారుడు కనిపించకుండా పోవటానికి, లాకప్ డెత్ అవటానికి కూడా కారణం అని చెప్పి అనుమానాలు ఉన్నాయని ఆమె ఈ నెల 19వ తారీఖున సిపికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు కాపీ కూడా మనం చూడొచ్చు. దాంట్లో ప్రధానంగా కూడా కృష్ణలంక సిఐ నాగరాజు చిత్రహింసల వల్లే తన కుమారుడు సాయికృష్ణ మృతి చెందినట్టుగా కూడా ఫిర్యాదులో తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది. కృష్ణలంక మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పలు కేసుల్లో ఎన్బిడబ్ల్యూ జారీ కావడంతో మే మొదటి వారంలో మార్కాపురంలో ఉన్న సాయికృష్ణని పోలీసులు విజయవాడ తీసుకొచ్చారని కూడా విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం తెలుసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్తే సిఐ బెదిరించాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన కొడుకును చూపించమని అడిగితే తీవ్ర స్థాయిలో బెదిరించాడని, ఆ పై అంతస్తుకు స్టేషన్ లో వెళ్లి చూడగా సాయికృష్ణను కూడా చూసినట్టుగా స్పష్టంగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. స్టేషన్ లో తన కొడుకుని చిత్రహింసలు పెట్టి చంపి ఆ మృతదేహం దొరకకుండా కాల్చాడని కూడా ఈ తనకు సమాచారం వచ్చిందని కూడా విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో తన బంధువుల సహకారంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశానని, సిఐ నాగరాజ్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో సాయికృష్ణ తల్లి స్పష్టం చేయడంతో ఈ నెల 19వ తారీఖున సిపి ఈ ఫిర్యాదు కాపీ మీద వెంటనే చర్యలు చేపట్టి ఏ సెక్షన్ వర్తిస్తే దాని మీద కేసు నమోదు చేయాలని చెప్పడంతో ఆ ఎండార్స్మెంట్ మీద కృష్ణలంక పోలీసులు సిఐ నాగరాజ్ మీద హత్యాయత్నం కేసుతో పాటు సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం వంటి సెక్షన్లతో కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం సిఐ నాగరాజుని సిట్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.